हे गाइस वेलकम बैक टू आवर चैनल। तो हम आ गए हैं कोर्ट स्टेट वर्सेस नोबडी के कौन नए पार्ट के साथ। तो हम लोगों को पता लगा कि कैसे तेजा को है जो मोहन है वो केस नहीं दे रहे। मोहन राव नहीं केस दे रहे और अब इनके पास भी एक केस आया। मुझे तो नहीं लगता मोहन राव केस लेगी क्योंकि माइनर वाला क्योंकि तेजा ने ये बोला था कि मोहन राव से वही केस लेते हैं जो उनको पता है कि वो जीत सकते हैं। तो देखते हैं कि इस पार्ट में क्या होने वाला है। सो फिर आप भी देखिए हम भी देखते हैं। लेट्स स्टार्ट। అక్యూజ్డ్ ఎవరు? మా తమ్ముడు లాంటోడు సార్. ఏడి जेल రిమాండ్లో ఉన్నాడు సార్. రిమాండా? రిమాండ్ అంటే ఫైనల్ జడ్జిమెంట్ అంటున్నారు, రిమాండ్ అంటున్నారు. కేసు మొదలైనప్పటి నుంచి రిమాండ్లోనే ఉన్నాడు సార్. అది కాదు, బెయిల్ వస్తుంది కదా. क्यों రాలేదు సార్. 78 రోజుల నుంచి రిమాండ్లోనే ఉన్నాడు. సరే మీరు కూర్చోండి, నేను సార్కి చెప్పి పిలుస్తా. और इस केस को पढ़ने के बाद ही हिल जाएगा। ऐसा क्या केस है भाई। और अब हमें बहुत इनोसेंट सा लगता है। वही अभी हमें स्टोरी पता लगेगी। अरे वो लड़की कौन सी लड़की? ఏనానా वो जो कोर्ट में काम करती है। अब ये दोस्त इकट्ठे होंगे। ఆ ఎంట్రీ ఏదో हम लोगों ने పాస్ అయితే ट्रेलर డిగ్రీ देखा చదివిద్దాం इसका। మనం అనుకుంటుంటే రోజు రోజుకి కొత్త అలవాట్లు నేర్చుకుని చాలా గొప్పగా తయారవుతున్నాడు వీడు. ఎప్పుడు చూడు ఆ ఇంటర్నెట్ దగ్గర పడి ఉండడమే. ఆ ఎదవలతో తిరిగి ఇదిగో ఇలా తయారవుతున్నాడు. అయినా రెడ్డిగా అనాలే, పెళ్ళై పిల్లలను వీళ్ళతో తిరగడానికి ఆడికి బుద్ధి ఉండాలి. ఊరుకోనా? న్యూ ఇయర్ రోజు కూడా పొద్దు పొద్దున ఏంటిది? నా పనేది నేను చేసుకున్నాను, డబ్బులేదు నేను సంపాదించుకున్నా కదా. ఆ గొప్ప పనిలేరా, ఏం పనులేరా నువ్వు చేసేవి? రే రోజు పనికి వెళ్తున్నా అనడానికి ఆఫీస్కి వెళ్తున్నా అనడానికి చాలా తేడా ఉందిరా. అయినా చదువుకోకుండా ఈ ఊరు పేరు లేని పనులు చేసుకుంటే ఎన్నాళ్ళరా? నా పన్నే అనద్దు నాన్న. కార్పొరేట్ బ్రాంచ్ కి సెకండ్ గ్రేడ్ వర్క్ చేస్తాం మేము. బ్రాండ్ ప్రమోషన్ అంటారు దీన్ని. అయినా నా బట్టలు నేనే కొనుక్కున్నా, నా బండి ఫైనాన్స్ కూడా నేనే కట్టుకున్నావు కదా. నేను నిన్నేం అడగనప్పుడు నువ్వెందుకు నన్ను చదువుకొని అడుగుతావు? రే నా బతికెలగో కూలి బతికే. దీన్ని ఎంత చదివించినా మన ఇంట్లో ఉండదు. పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోద్ది. ఇంట్లో చదువుకున్నోడు లేకపోతే ఇల్లు ఎప్పటికి ఇలాగే ఉండిపోద్దిరా. यार माँ बाप तो ठीक ही बोल रहे हैं। ఈ ల్యాండ్ ఓనర్ ఉన్నాడు సూర్యనారాయణ, ఏం చదువుకున్నాడు? ఎంత సంపాదించలేదా? రే నిన్ను బాగు చేయాలి అనుకోవడం నా సही బుద్ధి बात తక్కువ. ఛీ! అమ్మా వెళ్ళొస్తా జాగ్రత్త. ఏమ్మా మీ ఆయనకు పండగ పబ్బం అంటూ ఏముంటదా? ఎప్పుడు చూడు నన్నే. బాబు, నాకు నా కొడుకు ఏం చేసినా తప్పు కాదు, నా మొగుడు ఏం చేసినా తప్పు కాదు. మీరు చూసుకోండి. అలాగేలే. ఇక్కడ షాంపూ ప్యాకెట్లేవే? అయిపోయి ఉంటాయిరా. మీ ఆయనకు నన్ను అన్నాన్ని మాటలుంటాయి కానీ షాంపూ ప్యాకెట్లు మాత్రం ఉండవు ఇంట్లో. పోయి తెచ్చుకోపోరా. అన్నా షాంపూ ప్యాకెట్లు ఇవా? अंकल ग्रीटिंग कार्ड्स इवे ఉన్నాయా? ग्रीटिंग कार्ड क्यों ले रही है? రే మాయ చందు, चंदू है ये। హ్యాపీ న్యూ ఇయర్ రా. ఏం మారుతుంది ఇప్పుడు? క్యాలెండర్లు మారుతాయి, క్యారెక్టర్లే మారిపోవు కదా. బొక్కలే. అమ్మా వేడి నీళ్ళు పెట్టలేదా? లేదురా. ఇప్పుడు నేను చన్నీలతో స్నానం చేయాలా? అబ్బా ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు పెట్టుకో. అంత టైం లేదా, ఈవెంట్ ఉంది. अब याद है इसको फोन। నా షర్ట్ అన్ని ఇస్త్రీ చేయి. मुझे तो याद ही नहीं आ रहा है। వాడు ఇందాక షాప్ हमने मूवी तो नहीं देखी है। ఎవరే? చందన్నయ్య అన్నయ్య? అబ్బో అంత క్లోజా? అంటే పక్కనే ఉంటాడు కదా, ఇంట్లో చిన్న చిన్న పనులు చేస్తుంటాడు. ఓ వాడి నెంబర్ ఉందా నీ దగ్గర? హా ఉంది. ఏది ఒకసారి ఇవ్వు. ఎందుకే? ఇవ్వవే. వద్దే, ఇవ్వమంటున్నాను కదా. भाई इसको फोन कर रहे हैं, कहीं ये लड़की की उसमें तो नहीं फंसेगा कहीं? पता नहीं, मेरे को तो लग रहा है। హ్యాపీ న్యూ ఇయర్ చెప్తే తిరిగి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పకుండా ఆ ఏదో పంచులు ఎందుకురా నీకు? ఏయ్ ఎవతువే నువ్వు? నేనెవరైతే నీకెందుకురా? ఆ ఎక్స్పోజింగ్ ఏంట్రా? షర్ట్ వేసుకునే అలవాటు లేదేంట్రా నీకు? ఇదేమన్నా రితిక్ రోషన్ మూవీ? ముందు షర్ట్ వేసుకో, ఏదో పంచులు తర్వాత వేయొచ్చు. ఏయ్ ఎక్కడ कहाँ से बोल रही है तू? ఏంటి నువ్వు ఎందుకు ఇలా చేసావు? చేసింది మా ఫ్రెండ్ అని అన్నయ్యకి తెలిస్తే ఎలా తెలుస్తుంది? నువ్వు చెప్తావా? నేను ఎందుకు చెప్తానే? ఏమే మీరు చెప్తారా? फिर మరి ఎందుకే
కూర్చో. నీకేమే మీ ఇల్లు ఎక్కడో 35 కిలోమీటర్లు అవతల, నేనుండే పక్కనేగా. ఏమైనా అయితే నాకే వస్తుంది ఫస్ట్. ఏం అవ్వలేవే. हैप्पी बर्थडे. किसका बर्थडे सेलिब्रेट कर रहे हैं? अच्छा इसका. ఉండవే సరిగ్గా. ये तो बहुत कमाल के एक्ट्रेस है भाई. अंकल जी. తమ్ముడు కూల్ డ్రింకులు తెప్పిస్తున్నారా? ఒరే మీ బావ థమ్స్ అప్ తాగడరా, మీరిండో वाह जिज्जा जी थम्स अप नहीं पीते. నా కూతురు పుట్టినరోజు కన్నా మీ ఆయన సంబరం ఎక్కువైపోయింది. ఉండేది 4 వీధులు అవతల, రోజు మాట్లాడుకుంటాం. అయినా మీ ఆయన మా ఇంటికి వస్తాడంటే ఆడావిడి. మిల్లులో రోజు ఆయన దగ్గరే పని చేస్తాం కదా, ఇక్కడ కూడా ఆయన కోసం పని చేయాలా? బాగా వచ్చాడు. రా బా. ఎరా బా. ఆ విజనార్ లోడ్ వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది బా. రాలుడు ఏడు మాయా, ఏడు సంగతిలో ఏముందల్లుడు, నువ్వే చెప్పాలి. ఆహా. ఆ చిట్టువల్స్ పొలం పంచాయితీ ఏమైంది? అదే అది ఇంకా తేలేదు మాయా. అది మా నాన్నకి చెప్పా. అక్కడ నల్లకోట్లు కాగి బట్టలు వేసుకుని బోల్డ్ అని సెటప్ ఉంది. అది మన కోసమే. మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, ఎస్ఐతో నేను మాట్లాడని చెప్పా. మన దాములేడు లాయరు ఆడిని కూడా కలమని చెప్పే అవసరం అయితే. అయ్యయ్యో, ఇంత చిన్న గొడవకి కోర్టు వరకు ఎందుకు అల్లుడు? నీకేడు మాయా, ఆ రోజులు అరుగుల మీద కూర్చొని నీ ఇష్టం వచ్చినట్టు పెద్దరాళ్ళ తీర్పులు ఇచ్చేసావు. ఈ రోజుల్లో అలా కుదరదు. కోర్టులు పోలీస్ స్టేషన్లు అంటేనే పనులు అవుతాయి. సరే కానీ అవన్నీ నేను చూసుకుంటా. గానీ ఇంతకే జనవరి 1 రోజు పుట్టిందని మనవరాలు బర్త్డే పాప ఎక్కడ రాది? అదిగో कितनी सुंदर है. రండి కట్ చేద్దాం కేక్. इसको क्या हो गया इसको देखकर कि इसने शायद वेस्टर्न पहने इस वजह से शायद. ये ऐसे क्यों देख रहा है उस बच्ची को? कुछ क्या सोच रहा है ये? कैसे मूड गया उसका? इसको हुआ क्या है? మటన్ వేసుకో బా. మటన్ వేసుకోవాలి. మటన్ ఏమైంది బా? ऐसे कौन बिहेव करता है? బుద్ధి లేని గాడిద. ఏమైందని మళ్ళీ నన్ను అడుగుతావేంటి? ఎందుకే పిల్లక బట్టలంటే? ఆ బట్టలకు చేతులేవి. ఆ బట్టలు చూసి రేపు పొద్దున్న నా ఇద్దరు కూతురు అలాంటి బట్టలు కొనమని అడిగితే కొనమంటావా? यार ये कितनी गंदी सोच है. ఆడపిల్లలు వేసుకునే బట్టలే మన ఇంటి పరువు. వాళ్ళు ఎంత పద్ధతిగా ఉంటే మన పరువు అంత పెరుగుతుంది. కన్న కూతురికి బట్టలు కొంట చేత కదా కానీ మళ్ళీ మటన్ వేసుకో బావా అంట. మటన్ వేసుకో. वो ఆడికంటే ఏం తెలీదు. ఏదో కొని తీసుకొచ్చాడు. నీకేమైంది? ఆడాళ్ళు అడగాలి కదా ఏంటో బట్టలనే. यार ఇంకా బెల్లం కొట్టి రాలా చూతారంటే ఫస్ట్ ఆ డ్రెస్ మార్చండి. और इन्होंने भी कुछ नहीं बोला. वो बूढ़े दादा ने, मतलब बूढ़े दादा को दिक्कत नहीं है बट इसको है. ఆడపిల్లలు పెంచడం అంటే ఆషామాషి కాదు. జాగ్రత్త. यार चलो डालो मटन. वही, और बर्थडे वाले दिन ही उसको ऐसा कर दिया. ఇది అవుతో పొద్దున ఫోన్ చేసి ఎక్స్ట్రా చేసింది. इधर से चंदू और उधर से फोन किया था. यार शिट, अभी वापस करेगा. अब तो चंदू जी की बैंड बज जाएगी. चंदू की क्या, उस लड़की की. साइलेंट नहीं कर सकती थी, स्विच ऑफ नहीं कर सकती थी. कस्टमर केयर. फिर वापस करे. మళ్ళీ కస్టమర్ కేర్. वापस वही. और ये जिज्जा जी तो दे देंगे डोज अब. ఓకే మాయా. అసలు పుట్టినరోజు దీందో అతనిదో అర్థం అవ్వలేదమ్మా. ఏం చేస్తాం, ఈ ఇంటి పెద్ద దిక్కే అతన్ని పెద్ద దిక్కు అనుకుంటున్నాడు. నాన్నుంటే బాగుందమ్మా. ఎవరిదిరా ఇది?
నాకే ఫోన్ చేసి కామెడీ చేస్తుంది. चंदू को तो वैसा हो गया कि कौन है ये, वापस आ गया. హలో, ఏంట్రా నైట్ టైం కాల్ చేస్తున్నావు? ఎక్స్ట్రాలా? ఏ చేయకూడదా? పక్క నీ మొగుడు ఉంటాడా? రేయ్ పిచ్చి పిచ్చిగా ఉందా? ముగుడేంట్రా ముగుడు? ఫస్ట్ సారీ చెప్పు నువ్వు. ఆ అదే పని మరి మాకు. మరి ఇంకేం పని చేస్తావు? ఆ బాబు ఫోన్ ఎంత? 2500 సార్. పండగ ఆఫర్ కింద 2000కే ఇస్తున్నాం. 2000 ఎందుకా సార్? అదైతే మాడు కరెక్ట్ గా చెప్తాడు. రే చెప్పరా. నేను చెప్తాను సార్. హలో, అర్థమైంది. ఫోన్ అమ్ముతున్నావు అంతే కదా? అవునులే, చదువుకోవాల్సిన వయసులో చదువుకోకపోతే ఇలానే ఏదో ఒకటి అవుతుంది. అయినా చదువు చూడు, అది బుద్ధి తక్కువ. మరి అంత పెద్ద చదువులు పెట్టావు నాకెందుకు ఫోన్ చేసినట్టు? అంటే ఇది ఎలాంటి చదువు నాకు అర్థం అవుతుందిలే అమ్మా. రేయ్ నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. 2 సార్లు సారీ చెప్పు. 2 సార్లు సారీయా? నేను ఎందుకు చెప్తానే? నువ్వు కాకపోతే ఇంకెవడు చెప్తాడ్రా? ఏ అసలు ఎవత్తువే నువ్వు? నేను ఎవరైతే నీకెందుకురా? నువ్వు తప్పు మాట్లాడావు, సారీ చెప్పు. తప్పు మాట్లాడానా? అసలు ఫస్ట్ కిలికింది ఆవిడే. यो ये लोग कैसे लड़ रहे हैं? అసలు అమ్మాయిలతో మాట్లాడే పద్ధతేనా ఇది? పద్ధత? ముక్కు మొహం తెలియని వాడి దగ్గరికి వెళ్ళి షర్ట్ వేసుకో ప్యాంట్ వేసుకో అని చెప్పి నువ్వే మాట్లాడాలే పద్ధతి గురించి. షర్ట్ లేకుండా అచ్చోస్ నంబోత్లా తిరిగితే నేనేంటి? ఎవడైనా పోతా. అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు? నేనేమనుకోవడం ఏంట్రా? ముందు 2 సార్లు సారీ చెప్పు నాకు. ఏంటే 2 సార్లు సారీ? సార్ బీరా? అవును తమ్ముడు, ఏమున్నాయి బీర్లు మన దగ్గర? బీర్లు అయితే చాలా ఉన్నాయి కానీ అని కొత్త బీర్ సార్. చాలా స్మూత్ గా ఉంటుంది. లాంచింగ్ ఆఫర్ కింద ఈ బీర్ కొంటే చిప్స్ ప్యాకెట్ ఫ్రీ సార్. అవునా? అవునండి. అయితే రండి చెప్పు. అనియా ఈ టేబుల్ రన్. హలో, ये म्यूट नहीं कर सकता क्या इसको सब कुछ? 2 బీర్లు మన అడుగుదా? అడుగుదా. చెప్పవే ఏంటి బాధ? ఇంతకు ముందు ఫోన్ ఈసారి ఏ సిమ్ లో చార్జర్ లో అమ్ముకుంటావు అనుకుంటే మరీ చీప్ గా బీర్లు అమ్ముకుంటున్నావా? చిచిచి. ఏంటే చిచ్చిచి? అయినా నేనేం అమ్మితే నీకెందుకే? బీర్లు అమ్మడం అంత ఈజీ అనుకుంటావంటే? నువ్వు వచ్చాము తెలుస్తుంది. చి చెత్తదవా, ఆ చెత్త నేను అమ్ముతానురా. చెత్త నీ और బాబు यार वो తాగుతూ देखो ఉంటాడు उससे కదా, ఎల్లి బాబు उस దగ్గర लड़की से చెత్త बात करी, ये भी माइनर है, दोनों బాబుకి माइनर है. బోర్లా ఉంటే చెప్పు తెగిపోద్ది. పనికి మాలేదవా. అయినా మా నాన్న గురించి నీకు ఎందుకురా? పెట్టే ఫోన్. మరి నా గురించి నీకెందుకే? రే మాయా, ఆ టేబుల్ లో ఒకటి తాగిన కిక్ రాకపోతే ఏం చేయాలని అడుగుతున్నాడే? ఇంకో 60,000 రావాలి మాయా. ఏంటి లేటు? కాలేజ్ లో రికార్డ్ రాయడం లేట్ అయింది. ఏం రాసినా టైంకి ఇంట్లో ఉండాలా. ఇంటికి పెద్దదానివి. నువ్వేం చేస్తే ఈ రోజున నీ వెనకాతల 5 ఉన్నారు, వాళ్ళు కూడా అదే చేస్తారు. वही कितना टिपिकल सा है ना. మనకి ఎందుకే దీంతో సారీ చెప్పేస్తే పోద్ది కదా. अरे वापस फोन करेगा वो. यार अगर उसने उठा लिया ना. ये क्यों कट कर रही है अब इसका फोन? मे बी ईगो की वजह से. యాబే నిత్య ఇక్కడ. అన్నా వీడేంటి ఇక్కడున్నాడు? ఏయ్ మనకి టికెట్లు ఎవరిస్తున్నారు? వీళ్ళే. నువ్వు మన బ్యాచ్ కి టికెట్లు పెడితే వాడు ఇంకో బ్యాచ్ వేసుకొచ్చాడు. చూడు ఒక్కొక్కడు ఎలా ఉన్నాడు. అబ్బా మన ఫ్రెండ్సేనే బాబు, అలాంటి వాళ్ళేం కాదు. హాయ్ అన్నయ్య. ఆర్మీ కాదు మాకు. ఓకే షోకిడే ఏమవుతుంది? దొరికెళ్దామా? అంత ఆవేశం वो तो बोल भी नहीं पर వెళ్ళాలంటే గుద్దుకుంటూ వెళ్ళాలి. అవసరమా? కొంచెం ఫ్రీగా వెళ్దాం. ఆగండి. అలాగే మీరు ఇంటర్వ్యూలో బయటికి వెళ్ళినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. హే మా నాన్న వచ్చాడే. ఎక్కడ? ఇదిగో మా నాన్నలా మాట్లాడుతున్నాను మరి. వేసుకున్నా పర్లేదు కానీ జాగ్రత్తగా ఉండండి. అబ్బా ఏంటి నువ్వు ఊరికే ఏదో అమ్మాయి గురించి చాలా తెలిసినట్టు మాట్లాడుతున్నావు. నాకు అమ్మాయిల గురించి తెలియదు కానీ అబ్బాయిల గురించి మాత్రం తెలుసు. ఎదవలకే ఎదవలు ఉంటారు. కొంచెం ఆగెళ్దాం. भाई साहब चंदू है अभी हम लोगों को इनकी लव स्टोरी पता लग रही है और दोनों ना शायद माइनर है और हम लोगों को पता लगा वो जीजा जी भी बहुत ज्यादा role play स्ट्रिक्ट करते हैं. है वो, कुछ भी मतलब कर सकता है. अगर उनको पता लग गया कि ये चंदू और वो लड़की बात करते हैं तो मे भी पता नहीं क्या ही करेंगे. वही, और फिर शायद केस को कहीं इस पर ना चिपका दे. मेरे को ये भी लग रहा है. बाकी तो Exactly. आगे ही पता लगेगा. तो गाइस यही था हमारा रिएक्शन. आप लोगों को कैसा लगा प्लीज कमेंट करके जरूर बताइएगा. अगर अच्छा लगे तो प्लीज इस वीडियो को लाइक करिए, शेयर करिए, कमेंट करिए. और अगर इस चैनल पे नहीं तो सब्सक्राइब करिए. बाकी हम लोगों ने अपने इंस्टाग्राम हैंडल का लिंक डिस्क्रिप्शन में दिया है, तो अगर आप वहां से हमें फॉलो करना चाहते हो तो कर सकते हैं. तो मिलते हैं एक और न्यू पार्ट के साथ. तब तक के लिए Bye. बाय.